దండాలు తల్లు అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మా ఎన్ని మెట్లెక్కినా కానారా. అయ్య బాబాయ్ తప్పాడేనా తల్లే? కొట్టింది నేను. నీకేం చెప్పాను రా? మేనేజర్ వచ్చే లోపు ఉండి ఓపెన్ చేయాలంటే పాటలు పడతాయట ఎదవా. కోపం రాకుండా అమ్మోరు తల్లిని పర్మిషన్ అడుగుతున్నా. కోపం రాకుండా నేను బలిస్తాను మొక్కున్నానులే. తీరా థియేటర్ కలెక్షన్ బానే ఉంది. ఉండి కలెక్షన్ ఎలా ఉందో? సూపర్ కలెక్షన్ చూడరా బుజ్జి. అయ్యి బాబోయ్ చూసావా థియేటర్ లో అమ్మోరు బొమ్మ వేసి బయట అమ్మోరు బొమ్మ పెడితే ఉండి ఎలా నిండిపోయిందో. అవును. ఇదిగా ఈ బొమ్మ ఆడినంతకాలం మనకు బీర్కి బిర్యానీకి దానికి డోకలేదు. మరి నాకు ఏంట్రో స్టోర్ మార్చా? నేను కదా మంగా మంగద్దా దా ఇదిగో నీ వాటా 50. ఏటిది 50యా? ప్రతి సోకి ఫోన్ కొట్టినట్టు ఊగి ఊగి నా ఒళ్ళంతా పులిచిపోతుంది తెలుసా? అందుకే కదా ప్రతిరోజు ఒక క్వార్టర్ కొని పెడుతుంది నీకు. ఎంజాయ్ చేయి. కట్టవంతా నాదేను కానుకలని మియ్యినా. మాది మట్టి కష్టం కదా. ఆర్చిపల్లి పట్టుకోలేక ఈడు డబ్బులు లెక్కట్లేక నేను కష్టపడటం లేదా? ఓసే మంగా అసలు నీకు డబ్బులు ఎందుకే? నీకు నేను లేను. ఏమో బాబు అవన్నీ నాకు తెలదు. మీతో పాటు సమానంగా నాకు వాటా కావాల్సిందే. అబ్బా ఈ 50తో సరిపెట్టుకుంటే సేఫ్టీగా ఉంటావు. లేదంటే రేపొద్దున నీ ప్లేస్ లో ఇంకో అమ్మరు చూకుద్ది. డిసైడ్ చేసుకో చెప్పరా. ఓసే మంగా నేను నా అంతటి ఆపరేటర్ చేస్తానని చెప్పాను కదా. చేసావులే చీపురు కట్ట. చీపిరి కట్ట దీంతో సత్నావరా బాబు. అయ్య బాబాయ్ ఒరేయ్ కమిషనర్ గారి కూతురు వచ్చేస్తుందండి రా. మ్యాటర్ కానీ లీక్ అవ్వలేదు కదా. పద మేనేజ్ చేద్దాం. నమస్కారం అండి. నాది కూడా. ఇదంతా మామూలేనండి. ఇలా భక్తి సినిమాలో చూడండి బొమ్మ పెట్టడం బొట్లు డబ్బులు కేయడం. ఈడు హాఫ్ టికెట్ కదండి. ఈ మాటలు పట్టించుకోవద్దు. ఇలా ఉండి పెట్టేవని నాన్నగారు చెప్పండి. ఈ టైప్ లో కూడా నొక్కేస్తున్నారు. ప్రభు ఎక్కడ? అతనికి ఇందులో వాటా లేదండి. ఎక్కడున్నాడు? ఆల్లో ఉన్నాడమ్మా.